ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ సాయంకాలం దేవుని మాటలు వినిపించడానికి ప్రభు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని వందనాలు. సంఘపక్షంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, బిడ్డలందరినీ ఆశీర్వదించునుగాక. ఆరోగ్యకరమైన తన రెక్కల నీడలో మిమ్మల్ని దాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రేష్టమైన ఆత్మీయమైన సత్యాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందామా? దయచేసి నిలబడి చూస్తున్నవారు, అటు ఇటు తిరుగుతున్నవారు గమనించండి. ఇది మనకి అద్భుతమైన సమయం. చక్కగా మీరు యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు విని దీవించబడాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రములయ్యా. ఈ సాయంత్ర సమయమున ఈ రీతిగా యూట్యూబ్లో తండ్రి మీ బిడ్డలందరితో కలిసి మీ మాటలు అందించుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. జుంటి తేనె తారల కంటే అతి శ్రేష్టమైనవయ్యా మీ మాటలు. మీ మాటలో శక్తి ఉంది. మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయ్యా. మీ మాటలు ఆదరణ, క్షేమము, అభివృద్ధి, ఆనందం ఉంది. ఈ సాయంకాలం మీ మాటలో ఉన్న శక్తిని మేము అనుభవించినట్లుగా మీ సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధాత్మదేవ, ఎందరైతే చూస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా చేసి తండ్రి, ఈ భయంకరమైన కరోనా వైరస్ మీరే నిర్మూలించి మీ కృప చూపించి మానవాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనమని, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. దేవుని వాక్యాన్ని వినటానికి ముందుగా, ఈరోజు ధ్యానాన్ని మనం వినటానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో మనందరికీ చాలా సుపరిచితమైన కీర్తన, అంతగాని పరదేశ్ గారు రచించిన అద్భుతమైన కీర్తన, దేవుడే నాకు ఆశ్రయంతో దివ్యమైన దుర్గం అనే కీర్తన. అందరం కలిసి పాడుతున్నాం. కుటుంబాలతో కలిసి చూస్తున్నవారు నాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరచవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమేపు మానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. పర్వతములు కదలినని యోర్విమారు పడినను, సర్వము ఘోషించుచుని సాద్రము ఉప్పొంగిన. అభయమేపు మానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును. ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసితురు. అభయమేపు మానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. రా
రాజ్యము కప్పించిన భూ రాష్ట్రము ఘోషించిన పూజ్యుడవు యెహోవా వైరి భూని సంహరించును. అభయమేపు మానందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. విల్లు విరచు ఆయన తెగ బల్లెమో నరకు ఆయన చెల్ల చెదర చేసిరి పుల నేల ద్రోంచు ఆయనే. అభయమేపు మానందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. నశించి శత్రు గానము దేవు ఆజ్ఞ వలన మడియును. పాడనందరూ. అభయమేపు మానందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. ఆఖరి వచనం. కోటయు శ్రేయమునై యాకోబు దేవుడుండగా ఈటికింక బెరవలయు ఎప్పుడు నాకు పండుగ. అభయమేపు మానందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. పాట పాడి దేవుని నామాన్ని కనపరిచిన మీ అందరినీ ప్రభువు ఆశీర్వదించును గాక. ఆమేన్. క్లుప్తంగా దేవుని మాటలు విందాం. ఇది షార్ట్ మెసేజెస్. ఇది మన ఆత్మీయ మేలు కోసం దేవుడు మనకిస్తున్న సమయం. చక్కగా దేవుని మాటలు మనం విందాం. బాగున్నారా? లాక్డౌన్ పీరియడ్ నేనేమి ఇక్కడ, మీరు అక్కడ. మీరు నన్ను ఏ రీతిగానే చూస్తున్నారు. అయితే నేను నన్ను చూడలేకపోయినా ఇట్లాగైనా దేవుని మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. నేను పాస్టర్ గారు నిరంతరం ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మీ కుటుంబాలు దేవుని క్షేమంలో కాపాడబడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు మన ధ్యానం కోసం లాక్డౌన్ గురించి కొన్ని మాటలు చెప్తాం. పరిస్థితులు బాగలేవు కాబట్టి మనం ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో నుంచి కొన్ని సూచనలు ఇవి దేవుడు మన కోసం ముందుగానే వ్రాయించాడు ఈ పరిస్థితుల గురించి. కాబట్టి ఈరోజు లాక్డౌన్ సందేశం పేరే లాక్డౌన్. ఎలా ఉండాలి ఈ లాక్డౌన్లో? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. పెద్దలారా ఆలకించుడి, దేశం కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. ఏమంటే ఇలాంటి పరిస్థితి మీ దినాల్లో కానీ మీ పితరుల దినములో కానీ జరిగిందా? ఉందా? అసలు ఈ కరోనా వైరస్ అనేది, కోవిడ్-19 అనే వ్యాధి
కదా, లేదు కదా. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. బయట మనం చూస్తే అల్లాడిపోతున్నారు ప్రజలు, అమాయకంగా అండి, అమాయకమైన ప్రజలు. ఒకవైపు రోగం వచ్చి బాధపడుతున్న వారు లక్షల మంది ఉంటే, ఆహారం లేక అలమటిస్తున్న కుటుంబాలు కూడా అల్లాడిపోతున్నారు. నిన్న న్యూస్లో చూపిస్తూ ఉన్నారు, హైదరాబాద్ నుంచి వలస కూలీలు నడిచొస్తున్నారండి. 100 కిలోమీటర్లు, 4-5 కిలోమీటర్లు నడిచి వాకింగ్ చేయడానికి మనం చాలా కష్టపడతాం. కానీ 350 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు నడిచి వస్తున్నారు వలస కూలీలు. అతన్ని టీవీ వాళ్ళు అడుగుతున్నారు, ఏమండి ఎట్లా మీ పరిస్థితి అంటే, అతను చెప్తున్నాడు, అయ్యా చుట్టుపక్కల ఊర్లు ఇల్లు కూడా లేవయ్యా, ఇల్లున్న అడుక్కు తినేవాళ్ళము, ఆహారం లేక అల్లాడిపోతున్నాం. మా స్వగ్రామానికి వెళ్ళిపోతే గంజో ఒడ్డుకారం ఏదో తిని మేము బ్రతుకుతామయ్యా. హృదయం ద్రవించిపోయే సాక్ష్యాలు ప్రస్తుతం మనం వింటున్నాం. చాలా బాధాకరం. బయట చాలా పరిస్థితులు ఉన్నాయండి. దేవుని మహాకృపను బట్టి మనం కాపాడబడుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరగా రండి. యోవేలు అంటున్నాడు, దేశపు కాపురస్తులారా, ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? అరే చూడలేదే, ఎవరికి తెలియదు ఈ పరిస్థితుల గురించి, ఇలా జరుగుతాయని కూడా ఎవరికి తెలియదు కదా. చాలా విచారకరం. ఇలాంటి సంగతి మన పితరుల్లో కానీ వాళ్ళ దినాల్లో మనం ఎప్పుడు చూడాలి, ఈ భయంకరమైన కరోనా వైరస్. కాబట్టి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుని బిడ్డలంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి, ఎలా ఉండాలో ఒక 3 విషయాలు నేను దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రభుత్వం చాలా సూచనలు మనం చేస్తుంది. మన ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే ప్రధానమంత్రులు కానీ, అధికారులు కానీ చాలామంది చాలా సూచనలు చేస్తున్నారు. అవన్నీ మన మేలు కోసమే. అయితే ఇంకా చాలామంది రోడ్ల మీదకి వస్తూ తిరుగుతూ ఉన్నారు ఇష్టానుసారంగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సంఘటనే బైబిల్లో ఒక సంఘటన చూపించి కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో, లాక్డౌన్ పీరియడ్లో? నిర్గమాకాండం 9వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. చూడండి, ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. అక్కడ వడగండ్లు, ఇక్కడ కరోనా వైరస్. ఐగుప్తు రాజ్యం స్థాపించినది మొదలుకొని ఇట్లాంటివి చూడలేదంట, పడలేదు. 19వ వచనం, కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. త్వరగా భద్రం చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమని. ఇంటికి రప్పింపబడక, ఇంటిలోకి రాక బయటన్నది. చూడండి పరిస్థితి ఎలా ఉందో, అవి చస్తాయంట. 20వ వచనం, ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు, యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకుల పశువులను ఏం చేసిన, ఇండ్లలోకి త్వరగా రప్పించుకున్నాడట. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. దేవుని మాట లక్ష్య పెట్టని వాడు మాత్రం, దేవుని మాట విననివాడు మాత్రం, దేవుని మాటకు అవిధేయత చూపించేవాడు మాత్రం
వాడు ఏం చేశాడంటే పొలంలోనే వదిలిపెట్టేశాడు పశువులు మొత్తం. ఏమైంది? ఎండ్లలోకి వచ్చిన వాటికి ఏం జరిగింది, ఎండ్లలోకి రాని వాటికి ఏం జరిగిందో అదే 9వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయము 24-25 వచ్చిన. అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయువు ఐగుప్తు దేశం అంతటను అది రాజ్యం అనేది మొదలుకొని ఎన్నడూ అట్టివి కలుగలేదు. 25వ వచనం. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. చూసారా? ఇండ్లలోకి వచ్చిన వారేమో రక్షించబడ్డారు, బయట ఉన్న వారందరూ నశింపచేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకునిగా, ఆత్మీయ తండ్రిగా ఒక 3 విషయాలు ఈ పరిస్థితుల్లో మీకు గుర్తు చేయాలని ఇష్టపడతాను. ప్రభుత్వాలు మనకు చాలా జాగ్రత్తలు, సూచనలు మన మేలు కోసమే చెప్తున్నారు. ఇంట్లో ఉన్నా కూడా సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరం పాటించండి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పక్కపక్కన కూర్చోడానికి కూడా వీల్లేదు. ఇంట్లో భార్య భర్తలు కూడా పక్కపక్కన కూర్చోడానికి వీల్లేదు. అర్థం చేసుకోండి. ఈ వైరస్, ఈ మహమ్మారి, పాండమిక్, ఈ క్రిమి చాలా భయంకరమైనదంట. కాబట్టి ప్రభుత్వాలు, అధికారులు మనకు చేస్తున్న సూచనలను చులకనగా చూడబాకండి. ఇండ్లలో ఉండండి అంటే ఇంకా చాలామంది ఊరకనే రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, ఊరకనే బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు, ఊరకనే ముచ్చట్ల కోసం అక్కడక్కడ కూర్చుంటున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉండబోతున్నాయి. మనం నశించడం కాదు, ఈ అవిధేయత వల్ల మనం నశించడం కాదు. అన్యం పుణ్యం ఎరగని బిడ్డలు హాస్పిటల్లో చిన్న బిడ్డలకి ఈ వైరస్లోకి అల్లాడిపోతున్నారంట. ఎంతో అలమటిస్తున్నారంట. జాగ్రత్త. మొదటి విషయం, ఇంట్లోనే ఉండండి. దయచేసి బయటికి రాబోకండి. మనకు ఒక సమయం నిర్ణయించారు. నిత్యావసరాలు కానీ అత్యవసరాలు ఏదైనా ఉంటే ఆ సమయంలోకి రండి. అది ఇంట్లో నుంచి ఒక్క మనిషి వచ్చి చక్కగా పనులు చూసుకొని వెళ్ళిపోవాలంతే. ఇండ్లలో ఉండటం వల్ల ఈ పరిస్థితుల్లో మనం తప్పించబడతాము. ఇండ్లలోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. ఒక నినాదం కూడా పెట్టారు కదా. ఇండ్లలోనే ఉండండి, ఇంట్లో ఉండండి. రెండవది, ఇంట్లో ఉండటమే కాదు, ఇంట్లో ఉండి ఏం చేయాలి? ప్రార్థించండి. కరోనా అనే మాటను నేను ఇలాగూ అన్వయించాను. అంటే కన్నీరు విడవండి, అంటే రోదనము చేయండి, అంటే నా ఎదుకు రండి. కన్నీరు విడుస్తూ రోదన ధ్వని చేస్తూ దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపనల ధ్వని వినిపించవలసిన సమయం ఇది. బయట పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేయండి. ఒకటి, ఇళ్లలో ఉండండి. రెండోది, భారంతో ప్రార్థన చేయండి. ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు కదా మనకి. ఆయన చెప్పాడు కదా, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానన్నాడు కదా. ఆ మాట గుర్తు చేసుకోండి. ప్రార్థన చేయండి. ఇది ప్రార్థనా సమయం. ఒకటి, ఇంటిలోనే ఉండండి, స్టే. రెండోది, ప్రే. ప్రార్థన చేయండి, కన్నీరు విడవండి. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. దేవుని బిడ్డలంగా మన ప్రార్థనే మన దేశానికి, మన రాష్ట్రాలకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు, ప్రపంచ దేశాలకు దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మూడవది, ప్రార్థన చేయటమే కాదు, ప్రిపేర్. దేవుని రాకడ కొరకు సిద్ధపడండి. ఒక మాట చదువుతాను, ప్రార్థన చేసుకుందాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం. లూకాసు సువార్త 21వ అధ్యాయంలో
యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు జ్ఞాపకం చేశారు. ఆయన లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాలు, దయచేసి ఈ పరిస్థితులు అలా ఉండే కాదు. తిండిబోతులు మారాలి, మందమతులు మారాలి, లోకం మీద విచారాలు పెట్టుకున్న వారు మారాలి, జీవితాలు మార్చుకోండి. ఉన్నందువలన ఆ దినం మనకు యేసుక్రీస్తు రాకడ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము యేసుక్రీస్తు రాకడ దినం భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను ఇప్పుడు చూస్తున్నాం కదా, జరగబోవు వీటినెల్లను, జరుగుతున్న పరిస్థితులనన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారము అగునట్లు మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి. ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి, సిద్ధపడండి దేవుని రాకడ కోసం. యేసే త్వరగా రాబోతున్నాడు. జరగబో వీటినెల్లను, జరుగుతున్న వీటినెల్లను మనం చూస్తున్నాం, కళ్ళ ముందే చూస్తున్నాం. ఒక భయంకరమైనటువంటి ధ్వని, హాస్పిటల్లో పేషెంట్ కేకలు పెడతారంట. అయ్యో, చాలా భయంకరమైనది, చులకనగా చూడబాకండి. కాబట్టి జాగ్రత్త, సిద్ధపడండి యేసే రాకడ కోసం. మీ హృదయాలు యేసు ప్రభువుకి అప్పగించండి. యేసుక్రీస్తు రక్తంలో మీ పాపాన్ని కడుక్కోండి, పరిశుద్ధపరచబడతారు. యేసు ప్రభు ప్రతి పాపిని క్షమించే దేవుడు. ఎంత ఘోరమైన పాపినైనా యేసే క్షమించే దేవుడు. యేసు రక్తములో మన పాపం కడుగబడుతుంది. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తాడు. యేసు దగ్గరికి రండి, యేసు రాకడ కొరకు సిద్ధపడండి. యేసు సిలువలో కార్చిన ఆ పరిశుద్ధ రక్తంలో పాపాన్ని కడుక్కొని ప్రభువు దగ్గరగా జీవించండి. 3 విషయాలు చెప్తాను. 1, ఇండ్లలోనే ఉండండి. దయచేసి ఇంట్లో ఉన్న సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరం పాటించండి. దగ్గర కూర్చోవద్దు, భౌతిక దూరం పాటించండి. ప్రభుత్వాలు చెప్తున్న సూచనలు జాగ్రత్తగా తీసుకోండి. ఇంట్లో ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. 2వది, భారంతో ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. పరిస్థితులు బాగలేవు, మన ప్రార్థనే ధూపములాగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి సంపూర్ణమైన స్వస్థత దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేయండి. విరిగి నలిగిన మనసుతో మొరపెట్టండి. కరుణా సంపన్నుడైన దేవుడు కదిలించబడి ఆయన దీనికి సంపూర్ణమైన విరుగుడు దయచేయనట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు రాకడ కొరకు సిద్ధపడండి. దేవుని మాటలన్నీ మనందరి మేలు నిమిత్తమై దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలయ్యా. యూట్యూబ్ ద్వారా మీ మాటలు వినిపిస్తూ ఉండగా విన్న ప్రతి హృదయాన్ని మీరు కదిలించి తండ్రి మీకు దగ్గరగా జీవించినట్లుగా బిడ్డలు మీరు ఆశీర్వదించి అభివృద్ధి పదంలో నడిపించమని, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, ఆయా కష్టాలు, బాధలతో తండ్రి మీ సన్నిధిలో కూర్చొని మాటలు వింటున్న ప్రతి హృదయాన్ని యేసు నామములో స్వస్థపరచమని అడుగుతున్నాను. మీ కృప కలిగిన హస్తాల బిడ్డలు భద్రపరచండి. ప్రతి కుటుంబాన్ని మిక్కిలి ఆశీర్వదించమని, చూస్తున్న ప్రతి హృదయాన్ని మీరు ఆశీర్వాద పదంలో నడిపించమని, మీకే మహిమ తెచ్చుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు చేరిన మనకును, వింటున్న ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.